హాయ్ గైస్ 30 డేస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ సిరీస్ లో ఈరోజు డే 6 అన్నమాట. ఈ వీడియోలో కాస్త ఇంపార్టెంట్ టాపిక్ ని మనం కవర్ చేయబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూసి సేవ్ చేసి పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది. ఆ టాపిక్ నేమ్ ఏంటంటే స్కోప్. జావా స్క్రిప్ట్ లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. స్కోప్ లోకి వెళ్లే ముందు మనం ఫస్ట్ లెట్ గురించి, వేర్, కాన్స్టెంట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వేర్ గురించి అయితే కంప్లీట్ గా మర్చిపోండి, బికాస్ వేర్ అనేది కంప్లీట్లీ డిప్రిషియేటెడ్ ఇన్ జావా స్క్రిప్ట్ అన్నమాట. లెట్ గురించి తెలుసుకుందాం. లెట్ అంటే నేమ్ లోనే ఉంది కదా. మీరు ఎగ్జాంపుల్ గా ఒక గేమ్ లోనో ఒక కాంపిటీషన్ లో కానీ ఓడిపోయారంటే లెట్ మీ ట్రై అగైన్ అని అంటారు. అదే విధంగా ప్రోగ్రామింగ్ లో కూడా ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసాం లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని. ఆ వేరియబుల్ లో వాల్యూని కూడా స్టోర్ చేసేసి అక్కడ లెట్ అని యూజ్ చేసాం కాబట్టి వాల్యూని రీఅసైన్ చేయాలి. అంతేగాని వేరియబుల్ ని రీడిక్లేర్ చేయలేం. అలా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. అండ్ దాని నెక్స్ట్ వన్ ఏంటంటే కాన్స్టెంట్ నేమ్ లోనే ఉంది. మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుతూనే ఉన్నాం. మనం ఎప్పుడైతే కాన్స్టెంట్ యూజ్ చేసుకుని ఒక వేరియబుల్ కి వాల్యూ అనేది అసైన్ చేస్తామో మనం చేంజ్ చేయలేమన్నమాట. కాన్స్టెంట్ యూజ్ చేసి నువ్వు ఎప్పుడైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తావో అక్కడ ఇమీడియట్ గా వాల్యూ అనేది డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా వేరియబుల్ ని రీడిక్లేర్ చేయలేము. ఇప్పుడు స్కోప్ లోకి వెళ్ళిపోదాం. అంటే మన దగ్గర ఉన్న వేరియబుల్స్ ని, ఫంక్షన్స్ ని మన కోడ్ లో ఎక్కడ యూజ్ చేయాలి అనే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నే స్కోప్ అని అంటారు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ స్కోప్ లోకి వెళ్ళారంటే ఫస్ట్ వన్ గ్లోబల్ స్కోప్, ఫంక్షన్ స్కోప్. థర్డ్ వన్ లెక్సికల్ స్కోప్. ఫోర్త్ వన్ బ్లాక్ స్కోప్. ఫస్ట్ గా ఇప్పుడు మనం గ్లోబల్ స్కోప్ లోకి వెళ్దాం. మీకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ ఇంట్లో 5 రూమ్స్ ఉన్నాయి అనుకుందాం. లైక్ కిచెన్, హాల్, బెడ్రూమ్, మెయిన్ డోర్ ఉందాం. వీటికన్నిటికీ కీస్ ఉంటాయి కదా. మీ దగ్గర ఒక కీ ఉంది. ఆ కీ ప్రతి ఒక్క రూమ్ యొక్క డోర్ ని ఓపెన్ చేయగలదు. ఆ కీ ఉంది చూసారా, దాన్నే గ్లోబల్ అంటారు. ఎందుకు? ఆ కీ మన ఇంట్లో ఉన్న ప్రతి డోర్స్ ని ఓపెన్ చేయగలుగుతుంది కాబట్టి. ఇదే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేశారంటే ఎలాగా వేరియబుల్స్ ఏ అయితే బ్లాక్ లో గానీ ఫంక్షన్ లో గానీ లేకుండా అవుట్ సైడ్ డిక్లేర్ చేసి ఉంటారో అలాంటి వేరియబుల్స్ నే గ్లోబల్ స్కోప్ అని కూడా అంటారు. ఈ గ్లోబల్ స్కోప్ వేరియబుల్స్ ని మనం ప్రోగ్రామింగ్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫంక్షన్ లోకి వెళ్దాం. ఫంక్షన్ స్కోప్ ఏంటంటే ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనం ముందు వీడియోలోనే డిస్కస్ చేసాం కదా. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ లో మనం డిక్లేర్ చేసుకున్న వేరియబుల్స్ ని ఫంక్షనల్ స్కోప్ వేరియబుల్స్ అంటారు. మనం ఒక్కసారి ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ని ఫంక్షన్ బయట యాక్సెస్ చేయాలని ట్రై చేసామంటే ఖచ్చితంగా ఎర్రర్ త్రో చేస్తుంది. ఇది ఫంక్షన్ స్కోప్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు గూగుల్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఐడి ఇస్తారు కదా, గేట్ పాస్. ఫస్ట్ దాన్ని స్కాన్ చేస్తుంది. ఆ గూగుల్ కంపెనీలో మాత్రమే వ్యాలిడ్, ఇంకా బయట ఎక్కడ వ్యాలిడ్ కాదు. రైట్. అదే విధంగా ఆ వేరియబుల్స్ కూడా ఆ ఫంక్షన్ లో మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం. బయట మనం యూజ్ చేస్తే ఖచ్చితంగా ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఈ వీడియో ఎంతో కాస్త అయినా యూస్ అయిందనేసి నేను అనుకుంటున్నాను. లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సాఫ్ట్ హ్యాండ్స్ ఆఫ్ ఫాలో బటన్ క్లిక్ చేయండి. మనం అనుకున్నటువంటి 5K టార్గెట్ ని యాజ్ సూన్ యాజ్ ఫాస్ట్ గా రీచ్ అయిపోదాం. అంటిల్